మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ సర్కార్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. గత కొంతకాలంగా మంత్రి పదవి కోసం పట్టుపడుతోన్న ఆయన సీఎం రేవంత్ సహా పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తనకు ఎన్నికలకు ముందు మంత్రి పదవి ఇస్తామని చెప్పి మాట తప్పుతున్నారని, తన నియోజకవర్గానికి నిధులు కూడా విడుదల చేయటం లేదని బహిరంగంగానే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని యలగలగూడెంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉంటే తనకు మంత్రి పదవి ఇవ్వకూడదనే రూల్ ఉందా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మాటిచ్చే టైంలో ఈ విషయం తెలియదా అని నిలదీశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టే. నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు మాటిచ్చారు, ఇచ్చినప్పుడు ఇవ్వండి, కానీ అప్పటి వరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా నిధుల విడుదలను ఆపొద్దు. ఇస్తామన్న మాట ఆలస్యమైంది. సమీకరణాలు కుదరటం లేదంటున్నారు. సమీకరణాలు ఎందుకు కుదరటం లేదు? ఎవరు అడ్డుకుంటున్నారో రాకుండా? నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములమున్నామని అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు మేమిద్దరం అన్నదమ్ములమున్నామని తెలియదా? ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉంది. 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాకి 3 మంత్రులున్నారు. 11 మంది ఎమ్మెల్యేలున్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉండటం తప్ప అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టివాళ్లమే, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. ఈ ప్రాంతానికి అన్యాయం చెయ్యొద్దు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలి. భువనగిరి నుంచి ఎంపీగా పనిచేశాను. నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పనిచేశాను. నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం వెనకబడి ఉంది. ఆ భగవంతుడు ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.